నెరవేర్చాలని ఇప్పటివరకు ధర్నాలన్నీ చేసినాము. మరియు మేము ధర్నాలు చేసినప్పుడు కూడా మాకు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు జీతాలు పెంచుతామమ్మా అని మాకు హామీలు ఇచ్చిండ్రు. దాన్ని బట్టే మేము ఇప్పుడు మాకు జీతాలు పెరగాలని మేము ఇప్పుడు ధర్నాలకు దిగినాము. మేము ధర్నా చేసినా కానీ మాకు ఇప్పటికి కూడా ప్రభుత్వం మేము 17 సమస్యలను మేము పెట్టినాము. 17 సమస్యల్లో ఒక్కటి కూడా మాకు ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ప్రభుత్వం వచ్చి కూడా మళ్ళీ సంవత్సరం అవుతుంది. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనము, ఈఎస్పీఎఫ్, ముందుగా మాకు ఇవి అన్ని టార్గెట్లు, ఏఎన్సీ టార్గెట్లు మరియు టీబీ కూడా మాకు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కూడా మేము ఈ సమస్యల మీద గతంలో 17 అంశాలకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ గత అసెంబ్లీ సమావేశంలో ఆ రోజు కూడా మేము మాట్లాడతామని చెప్పిండ్రు. శీతాకాలానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడతామని ఇప్పటికే 2 అసెంబ్లీ సమావేశాలు దాటిపోయినాయి. కానీ ఏమాత్రం కూడా మాట్లాడకుండా వీళ్ళకు నిర్లక్ష్యం చేయడం అంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే వీళ్ళకి ఆశనే ఆశలుగానే మిగిలించాలి. వీళ్ళకు ఉన్నటువంటి వేతనం పెంచకుండా వాళ్ళతోని ఎట్టి చాకిరి చేయించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఎట్లయితే వివరించిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వివరిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీఎం కానీ ఇక్కడ సీతక్క కానీ స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము రోడ్ల మీదకి వస్తాం, దిగ్బంధం చేస్తాం, మేము మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినప్పుడు హామీని నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం కూడా మా పాత్ర ఏదైతే ఉందో మీకు తెలుసు. మీ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడం కోసం ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లకు సంబంధించినటువంటిది మేము కూడా ఓటర్లకు ప్రతి ఓటర్కు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది ఏందని చెప్పేసి కూడా మేము కూడా ప్రచారం చేస్తాం. మాకు ఉన్నటువంటి కుట్రలు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రచారం చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రచారంలో దిగబడి ఈరోజు మీ ప్రభుత్వం పడగొట్టే విధంగా మేము అట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల యొక్క వేతనాలు పెంచాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు అట్లనే వాటి అన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రకంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ప్రోగ్రాం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా స్పందించకపోతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఉంది. ఆ చలో ఢిల్లీ కార్యక్రమంతో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఈరోజు ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.